నమస్తే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ధర్మ సందేహ కార్యక్రమంలో జ్యోతిష్కపరమైన సమస్యలు నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు శ్రీ విద్యాపాసకులు బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. నమస్కారం అమ్మా. ముందుగా ఇక చంద్రుడు బలహీనంగా ఉంటే మనిషి శరీరంలో ఏ భాగంలో ఎక్కువగా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయంటారు? సాధారణంగా చంద్రుడు బలహీనము, చంద్రుడు మనోకారకుడు, మనసుకు సంబంధించాడు. ప్రశాంతంగా చంద్రుడు ఉంటే జాతకంలోని చంద్రుడితో ఏ గ్రహం కలవకుండా ఉంటే ఎంతో సిద్ధపురుషుడిలాగా ఏ పనినైనా సాధించడానికి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అటువంటి చంద్రుడు బలహీనం ఉన్నా, నీచ స్థితిలో ఉన్నా, లేకపోతే అస్తగుంతుడై ఉన్నా, లేదా ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క ప్రభావం అనేది చంద్రుడి మీద పడుతుందన్నమాట. మొట్టమొదటి ఏంటంటే దీనివల్ల బేసిక్గా ఈ మగవాళ్ళకైతేను కుడి కన్ను మీద ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట, ఆడవాళ్ళకైతే ఎడమ కన్ను మీద ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట. ఎందుకంటే ఈ చంద్రుడికి కంటికి అటువంటి సంబంధం అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా చంద్రుడు బాగోలేదు అనుకున్నప్పుడు, ఎవరికైనా సాధారణంగా కళ్ళద్దాలు పెట్టుకున్నారు, కళ్ళు బాగోలేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే కంటి భాగాన్ని ఒకవేళ అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం ఈ చంద్రుడు బలహీనం వల్ల కంటికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పడానికి అవకాశం అనమాట. దీనికి రెమెడీ ఏ విధంగా చేసుకుంటూ పోతారు అంటే, దీని నేత్రోపనిషత్తు, ఉపనిషత్తులో నేత్రోపనిషత్తు ఉందన్నమాట. అది చక్కగా మనకి ఏంటంటే ఒక 14 శ్లోకాల వరకు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు కూడా. ఇది మనకు చక్కగా పుస్తకాలన్నీ దొరుకుతాయి. పుస్తకాలు అంటే మళ్ళీ ఇది ఏదైనా మన దేవాలయ ప్రాంగణంలో ఉండే పుస్తకాలు, లేదంటే అరసివెల్లిలో ఉన్న సున్నానుమతి గుడిలో కూడా మనకి ఇటువంటి పుస్తకాలు దొరుకుతుంటాయి అన్నమాట. నేత్రోపనిషత్తు అని ఉపనిషత్తు అనమాట. సో ఈ ఉపనిషత్తు రోజుకు ఒకసారి చదవడం అంటే కంటికి సంబంధించిన ఈ సమస్యను బయటపడి ఆ కంటికి సమస్య దూరం అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇటువంటి చంద్రుడి యొక్క బలాన్ని పెంచుకోవాలనుకున్నప్పుడు అంటే రాత్రిపూట మనం ఏంటంటే చంద్ర సంబంధమైన మంత్ర సాధన కూడా చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట. అంటే చంద్ర సంబంధించిన మంత్ర సాధనలో చండీ ఉపాసనా మంత్రం కూడా మనం ప్రాధాన్యత వహిస్తామన్నమాట. అంటే నిన్న మనం చెప్పుకున్నప్పుడే ఐం రేం క్లీం చాముండాయి ఇచ్చే సాయంకాలం పూట స్నానం చేసిన తర్వాత సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేసుకుని చక్కగా ఈ మంత్రాన్ని ఒక 10 నిమిషాలు మనసులో చదవడానికి ప్రయత్నించింది. దీనివల్ల అంటే కంటికి సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంచేత ఒకటి చండీ ఉపాసనా మంత్ర సాధన చేయడం వల్ల ఏంటంటే చంద్రబలం పెరిగే అవకాశం ఉంటుంది. రెండవది ఈ మంత్ర సాధన రాత్రిపూట చేయడం అమ్మవారికి ఇష్టమైనది అంటాం కాబట్టి, చండీ అంటే మళ్ళీ అమ్మవారు అంటాం కాబట్టి, రాత్రి కాలంలో ఉండే చీకటి కాలంలోనే మనకి దానికి యొక్క బలం పెరుగుతుంది అంటాం కాబట్టి దానివల్ల శరీరంలో రుగ్మతలు పోయే అవకాశం ఉంటుంది మంత్ర సాధన చేయడం. అదే ఒక రకమైన ఫిక్స్డ్ డిపాజిట్ కనుక మన లైఫ్లోని ఆ మంత్ర సాధన చేస్తే మనకి అన్నీ మంచి జరగడనమాట. ఇది కాకుండా ఏంటంటే ఈ కంటికి చూపులోని కొంచెం వ్యత్యాసం వచ్చి మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. విశ్వమంతా చూసేది ఈ కంటితోనే కాబట్టి కంటి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంట. అంచేత ఇక్కడ సూర్యోపనిషత్తు అనేది మనం దొరుకుతుంది కాబట్టి చక్కగా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు మంచి ఫలితాలు. చిన్నపిల్లలు చూడండి, చిన్న వయసులో ఉన్నప్పుడే కళ్ళద్దాలు పెట్టేస్తుంటారు. ఏమంటే తలనొప్పని కూడా కాదు, సైట్ వల్ల పెడుతుంటారు అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఈ నేత్రోపనిషత్తు కానీ చదవడానికి ప్రయత్నం చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పాలి. తప్పకుండా మాస్టర్ గారు. ఇంకా మనకి ఫస్ట్ కాల్ లక్ష్మణ్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మణ్ గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్కారం. 27/6/1987 మా బాబుది. 25/6/1986 అండి. 87 10:55 AM. ఓకే అండి, 10:35 AM. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ బాబు గురించి? వివాహం ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? జాబ్ చేస్తున్నా. తప్పకుండా అండి. హలో, మీ అబ్బాయిది ఇక్కడ మృగశిర నక్షత్రం అయిందండి. మృగశిర నక్షత్రం వృషభ రాశి అయింది. అదేవిధంగా లగ్నం చూస్తే సింహ లగ్నం అయిందండి. లగ్నం అరుదైన లగ్నం అంటే మీ లగ్నంలో పుట్టినవాడు స్వతంత్రంగా బతకాలన్న ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతుంటారు అనమాట. ఆ లగ్నానికి అంత సింహ లగ్నం అనేది అరుదైన లగ్నం. ఆ లగ్నంలో పుట్టడం అనేది అదృష్టంగా భావిస్తామన్నమాట. అటువంటి సింహ లగ్నంలో ఆయన జన్మించడము, దీంతో భాగ్యంలో గురుడు ఉండడము, తర్వాత లాభస్థానంలో బుధ ఆదిత్య యోగంతో పాటు కుజుడు యొక్క ప్రభావం కూడా ఉండడం ఒక యోగం అండి. ఇక్కడ ఏంటంటే లగ్నానికి కుజదోషం అనేది చాలా తక్కువ ఉంది, లేదని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే అన్ని విధాలుగా ధనస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన నిత్యం చేయడం ప్రయత్నించేయండి. ఇక్కడ అంటే గణపతి ఆరాధనలో చాలామంది మహాగణపతి అంటారు, లేకపోతే లక్ష్మీ గణపతి అంటారు, క్షిప్రప్రసాద గణపతి అంటారు. ఇలా గణపతిలో ఎన్నో రకాల గణపతులు ఉన్నాయి. అదే క్షిప్రప్రసాద గణపతి, గం క్షిప్రప్రసాద గణపతియే నమః స్వాహ, గం క్షిప్రప్రసాద గణపతియే నమః స్వాహ. ఈ క్షిప్రప్రసాద గణపతిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏదైనా ఒక కోరిక కోరుకుంటూ ఈ మంత్ర సాధన చేయడానికి మొదలు పెడితే ఆ కోరిక అనుకున్నట్టుగా జరిపే అవకాశం ఉందంటారనమాట. అంటే ఈ మంత్రాన్ని మద్రాసు అంటే తమిళనాడు వాళ్ళు బాగా చేస్తుంటారు, మన ఆంధ్ర రాష్ట్రంలో కొంచెం తక్కువగా చేస్తుంటారు. అంటే ఈ మంత్రాన్ని చేయడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం సర్వ విధాల యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం గురు మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలు ఏంటంటే శని యొక్క పీడనం కూడా కనబడుతుంది అనమాట. అంటే ఈ వివాహ విషయానికి వచ్చినప్పుడు అంటే సుమారుగా 2014
ఫిబ్రవరి సమయంలో మాత్రం డెఫినెట్గా అయ్యే అవకాశం ఉంది, ఎటువంటి దోషాలు లేదు కాబట్టి. అయితే ఒక స్థానము ఉన్న ఉద్యోగంలో ఒక స్థిరమైన స్థితి యోగాన్ని తీసుకురావడానికి ఏంటంటే ఈ మంత్రంతో, గణపతి మంత్రంతో పాటు అంటే ఇక్కడ కెంపు అని ఒక రత్నాన్ని కూడా పెట్టడం ప్రయత్నించేయండి. ఈ కెంపు అనేది సరే రూబీ అంటారు ఇంగ్లీష్లోని, తెలుగులో కెంపు అంటారు. ఇది కనీసం 3 క్యారెట్స్ వరకు ఆదివారం పూట, అందులో మాఘమాసం కూడా కాబట్టి ఆదివారం పూట చూసుకుని చక్కగా ఉదయం కూడా ఆదివారం కానీ గురువారం కానీ ఈ రెండింటిలో ఏదో ఒక వారం నాడు ఉదయాన్నే మీరు తీసి రవివారం సమయంలోని పెట్టడానికి ప్రయత్నించండి, అభిషేకం చేసి. దాని ఫలితంగా ఏంటంటే ఒక స్థితిని, ఒక యోగాన్ని, ఒక స్టేటస్ని సంపూర్ణంగా ఇవ్వడానికి ఆ రత్నం సంపూర్ణంగా పనిచేస్తుందని చెప్పగలుగుతామండి. తప్పకుండా. నెక్స్ట్ కాలర్ కోటేశ్వర గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. కోటేశ్వర గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో. గుడ్ మార్నింగ్ మేడం, మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. శర్మ గారు ఉన్నారు, నివృత్తి చేస్తారు. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/7/1985 మేడం. 12/7/1925. టైమింగ్ అండి? 9:30 PM. 9:30 PM. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మార్చల్ అండి. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మ్యారేజ్ గురించి. మ్యారేజ్ ఎప్పుడు అవుద్ది? ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాను మేడం. తప్పకుండా. శర్మ గారు ఉన్నారు, నివృత్తి చేస్తారు. అయ్యా, మీ బ్రదర్ది ఇక్కడ భరణి నక్షత్రం అయిందండి, మేషరాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడండి కుంభలగ్నం అయిందండి. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఆయనకి 2010 నుండి రాహుదశ మొదలైంది. అందులో అంతర్దశలు రాహుపీడనము 2013 మే 22 వరకు ఉందండి. అంటే ఈ మే తర్వాత జరిగే పరిణామాల్లో మంచి శుభవార్త వినే అవకాశం ఉందండి. ఇక వివాహ విషయానికి వచ్చినప్పుడు అంటే ఇక్కడ కుజదోషం ఉందా లేదనేది ఒక ప్రాశస్యం వహిస్తుందన్నమాట. కుజుడు పంచమ స్థానంలో ఉండడం, రవితో కలిసి ఉండడం అనేది ఒక దోషంగా చెప్తామన్నమాట. అంటే అగ్నితత్వం గల రవితో కలిసి కుజుడు ఎప్పుడైతే కలుస్తాడో, కుజుడు కూడా అగ్నితత్వం గల గ్రహం ఏమంటామన్నమాట. సో ఈ రెండింటి కాంబినేషన్లో పంచమ స్థానము సంపూర్ణంగా బలహీనపడుతుందన్నమాట. అది కాకుండా ఏంటంటే కుజుడు ఆ స్థానంలో ఉండడం ఈ లగ్నానికి ఏంటంటే ఒక దోషిగా చూపిస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చేయడానికి ప్రయత్నించమని చెప్పండి. ఇది ఏ విధంగా అంటే సాధారణ ఇంతకుముందు కూడా మనం ఎన్నోసార్లు చెప్పి ఉన్నాం, 1-2 సార్లు. ఇంట్లోనే ఏంటంటే చక్కగా 2 అంగుళాల కంటే తక్కువ ఉన్న విగ్రహాన్ని తీసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది చిన్న పళ్ళెల్లో అందులో పెట్టి చక్కగా అష్టోత్తరం చెప్తూ క్షీరము అంటే పాలు అంటారు, పాలలో కొంచెం నీళ్లు కలిపి అటువంటి క్షీరంతో ఆ అష్టోత్తర నామాలతో అది అభిషేకం చేయడము, ఆ అభిషేకం చేసిన తీర్థాన్ని తీసుకోవడము, ఈ విధంగా చేయడానికి ప్రయత్నం కనీసం ప్రతి మంగళవారమైనా చేయడానికి ప్రయత్నం చేయమనండి. దీని ప్రభావం అంటే కుజుడికి చంద్రుడితో కలిసినప్పుడే చంద్రమంగళ యోగం అనే యోగం వస్తుందన్నమాట. దోషం పోయి యోగం కింద మారుతుందన్నమాట. ఎందుకంటే కుజుడు అనే గ్రహం అంటే చంద్రుడితో కలిసినప్పుడు సహజంగా జ్యోతిషపరంగా కుజమంగళ యోగం అంటమాట. ఇటువంటి మంగళ యోగం వచ్చినప్పుడు ఏంటంటే దోషం అనేది పోతుందన్నమాట. సో ఆ విధంగా చేయడం వల్ల కొంతవరకు కర్మ సిద్ధాంత ప్రకారము దోషం పోయే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ మేధస్సు పెరగడము, ఆరోగ్యంగా ఉండడం కూడా మంచి స్థితికి వెళ్ళడం చాలా అవసరం పడుతుంది. కాబట్టి పంచమాధిపతి అయిన బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అనే రత్నాన్ని చేతికి పెట్టడానికి ప్రయత్నం చేయండి. అది కనీసం 4 క్యారెట్స్ పెట్టించండి. ఈ రెండింటి కాంబినేషన్లో సక్సెస్ అనేది ఆయన జీవితంలో బాగా కనబడుతుంది. సుమారు 2013 మే 22 తర్వాత నుండి శుభవార్తలు వినే అవకాశం సంపూర్ణంగా చెప్పుకుంటాను. అలాగేనండి శర్మ గారు. నెక్స్ట్ కాలర్ కృష్ణవేణి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. కృష్ణవేణి గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో. 1985 చెప్పండి. అక్టోబర్ 31. ఓకే అండి. టైమింగ్ అండి? టైం లక్షవారం 9 PM. 9 PM నైట్. ఓకేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా చూస్తున్నానండి, మ్యారేజ్ కోసం. ఓకే అండి. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ప్రస్తుతం ఖాళీ అండి. తప్పకుండా అండి. శర్మ గారు ఉన్నారు, తెలియజేస్తారు. అమ్మ మీది ఇక్కడ రోహిణి నక్షత్రం అయిందమ్మా, వృషభ రాశి అయింది. లగ్నం ఇక్కడ మిథున లగ్నం అయిందమ్మా. అయితే ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది. ఈ రాహుదశలో కూడాను అంతర్దశలో మనకి ఏంటంటే రవి తత్వం కలిగిన రవిగ్రహ ప్రభావం కనబడుతుంది అనమాట. రాహులో రవి అన్నవాడు ఏంటంటే కొంచెం బలహీన స్థితి, మానసిక ఆందోళన, తెలియని ఆలోచనతో ఎక్కడో వేవ్స్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నమాట. రవి అన్నవాడు అగ్నితత్వం, ఒక నిర్ణయం తీసుకోవడంలో కూడా కొంచెం బలహీనపడే అవకాశం ఉందన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో గ్రహ అంతర్దశ నడుస్తుంటే ఇక రెండో విషయం ఏంటంటే లగ్నాదు మిథున లగ్నమై చతుర్థంలోని కుజ శుక్రులు కలిసి ఉండడం అన్నమాట. శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం అక్కడ అనేది నీచస్థితి అయినప్పటికీ దాంతో పాపగ్రహమైన కుజుడితో కూడా కలిసి ఉన్నాడు అనమాట. ఇదేంటంటే కుజుడు సప్తమ భావాన్ని చూస్తాడు, చతుర్థ భావాన్ని చూస్తాడు. అంచేత మీ లగ్నాథ సప్తమ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి అది మీ ఇంటి అంటే మీ వివాహ సంబంధమైన స్థితిని చూస్తున్నాడు కాబట్టి దోషం కొంత ఉందన్నమాట. ఇక్కడ దృష్టి దోషం అంటారన్నమాట. ఈ దృష్టి దోషం ఎప్పుడైతే ఉందో దాన్ని నివారణ చేసుకోవడం కూడా చాలా అవసరం పడుతుందన్నమాట. ఇక్కడ కూడా మీరు ప్రత్యేకం చేయవలసిన అంటే కుజుడికి సంబంధించిన అంగారక కవచం, కుజ కవచం, లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచం,
ఇదేంటంటే మీరు విశాఖపట్నంలో ఉన్నారు కాబట్టి కనక మహాలక్ష్మి గుడి దగ్గర ఇటువంటి పుస్తకాలన్నీ దొరుకుతాయి కాబట్టి ఆ పుస్తకం తీసుకోండి, దాన్ని నిత్యం పారాయణం చేయడం ప్రయత్నం చేయండి అనమాట. దీని ప్రభావం వల్ల ఏంటంటే కొంతవరకు కుజదోష నివారణ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ సెకండ్ పార్ట్ అంటే మన బలం అంటే ఆరోగ్యం కూడా ఉంచడం చాలా అవసరం పడుతుంది. ఆరోగ్యమే మహాప్రధానం. రక్త సంబంధమైన సమస్య, నర్వస్ సిస్టమ్కి ఉన్న సమస్య కొంత వచ్చే అవకాశం ఉంది కాబట్టి బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అనే రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. దీని ప్రభావం ఆరోగ్యంగా ఉంటారు, చూడడానికి కూడా ఎంతో గ్లోగా కనిపిస్తారు. ఆ తర్వాత సక్సెస్ఫుల్గా మీ వివాహం జరగడానికి అవకాశం ఉంది. సుమారు 2013 అక్టోబర్ తర్వాత వివాహానికి అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పగలుగుతాము. అలాగే ఇందాక మీరు కొన్ని మంత్రోచ్చరణలు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా మనిషి జాతకంపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయంటారు? సాధారణ ఒక మంత్రం అంటే చిన్న చండీ మంత్రం గురించి మనం మాట్లాడండి. చాలామందికి ఏంటంటే ఈ మంత్రం ఎలా చదవాలి, చాలామంది సిద్ధాంతాలు చెప్పేస్తారు టీవీలోని, ఏ విధంగా చేస్తారు. అతి సామాన్య వ్యక్తికి మనం ఇదే ఛానల్ ఎన్నోసార్లు చెప్పుకున్నాం, సామాన్య వ్యక్తిని దృష్టిలో ఎందుకు పెట్టుకుంటామని అంటే ఈ మంత్రాలన్నీ ఏదో పండితుల కోసం అనను, లేకపోతే దీనికంటే ఇంకెవరో పెద్దవాళ్ళ కోసం అనో, మనకు సంబంధం లేదేమో అని పాపం టీవీ చూసిన ప్రతి ఒక్కరు ఉదయాన్నే 6:30 చూస్తారు. కూరగాయలు అమ్మేవాడు చూస్తాడు, రిక్షా తోలేవాడు చూస్తారు, అదేవిధంగా కిరాణా షాప్ వాళ్ళు చూస్తారు. ఈ మంత్రం మనం చేయకూడదని ఒక భావన ఉంటుంది. ఏమండి, ఎవరి స్థానాన్ని బట్టి వాళ్ళ మంత్రం చేసే విధానంలో మార్పు ఉంటుంది. అంచేత మీరు చేయవలసిన మంత్రం ఇప్పుడు ఇందాక చెప్పాం, ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఇది చాలా అద్భుతమైన మంత్రం, కలియుగంలో చాలా ఉపయోగపడే మంత్రం. ఈ మంత్రం ఎలా చేయాలి, ఎలా సంకల్పం చేయాలని తెలియనప్పుడు ఏంటంటే చక్కగా 3 సార్లు ఓంకారం చేయండి. ఓం ఓం ఓం. ఎప్పుడైతే ఓంకారం చేశారో మీరంటే శ్రీకారం చుట్టండి మంత్రానికి. ఆ తర్వాత ఈ మంత్రం ఒక 10 నిమిషాలు మనసులో ధ్యానం చేయండి. చేసిన తర్వాత శాంతి శాంతి శాంతి, దట్స్ ఆల్. ఈ మాత్రం చేయండి. పద్మాసనం వేసుకుని ఈ మాత్రం చేస్తే శరీరంలో ఆ మంత్రం ఎప్పుడైతే వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయో నెగిటివ్ ఎనర్జీని పోతుందండి, పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అక్కడ థింకింగ్లో కానీ ఆలోచనలో కానీ మనకంటూ ఒక కొత్త శక్తి ఏదో వచ్చినట్టుగా భావన కలుగుతుంది. చూడండి, లైట్ వేయగానే మనం చీకటి పోతుందన్నమాట, అది ఎలా పోతుందో మనకు తెలియదు. అదేవిధంగా మంత్ర సాధన చేయగానే శరీరంలో రుగ్మతులు పోతాయన్నమాట. సో ఇలా సింపుల్ పద్ధతిలో కూడా మనం చేసుకోవచ్చు అండి. దీనికి ఏదో మహా సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టాలి, ఆయన ఏదో సంకల్పం చెప్తే కానీ మనం చేయకూడదు, ఇలాంటివి ఏం మనసులో పెట్టుకోకండి. దయచేసి ఈ విధంగా చేయడం ప్రయత్నం చేయండి. ఒకసారి ఒక మంత్రం చెప్పి చదవమంటే ఈ విధంగా చేసినా కూడా దాని ఫలితం అద్భుతంగా ఉంటే మీరుండే స్థానాన్ని బట్టి ఆ ఫలితం మీకు ఇస్తుందన్నమాట. ఇప్పుడంటే రారాజు అంటాం, రాజయోగం అంటాం. రాజయోగం అంటే ఇప్పుడు ఆవులని తోలుకుని వెళ్ళేవాడికి అక్కడ ఉన్న ఆవుల కాపురు వాళ్ళందరికంటే వాడు అధికంగా కూర్చుని ఒక 4 ఆవులు ఎక్కువ ఉంటే వాడికి అదే రాజయోగం. ఎందుకంటే వాళ్ళున్న స్నేహితులందరిలో వాడికి ఎక్కువ ఆవులు ఉన్నాయి కదా, సో వాడే రాజు అక్కడ. అలాగే విధంగా రాజయోగం అంటే వాడు నుండి స్థానంలో వాడి పరిధిలోని వాడు రాజుగా ఉండగలిగితే అదే రాజు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే మనకు మంత్రం అనేది ఏం చేస్తుందంటే మీరుండే స్థానాన్ని బట్టి మీకు ఆ యోగాన్ని ఇస్తుందన్నమాట. అంటే మంత్రం అనేది ఇంత సింపుల్గా కూడా మనం చేసుకోవచ్చండి. దాని గురించి ఏమవుతుంది అదే పడక దీని గురించి 10 రకాలుగా ఆలోచించక్కలేదు, హాయిగా ఉంటేనే చక్కగా ఫలితం కూడా ఇస్తుందని చెప్తామండి. తప్పకుండా అండి. నెక్స్ట్ కాల్ లక్ష్మీ దుర్గా గారు కాల్ చేస్తున్నారండి. లక్ష్మీ దుర్గా గారు చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్. 28/2/93 అండి. 93. టైమింగ్ అండి? మార్నింగ్ 3:25కి. ఓకేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ అండి, బెంగళూరులో ఫార్మడీ కోర్స్ చదువుతున్నాడు. ఓకే, తప్పకుండా. బెంగళూరులో ఫార్మడీ కోర్స్ చేస్తున్నారు. ఇయర్ 28/2/93. 3:25 మార్నింగ్ కదండి? అవునండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ బ్రదర్ గురించి? తన చదువు, ఉద్యోగం ఎలా ఉంటుందో చెప్తారా కొంచెం? తప్పకుండా అండి. మీ బ్రదర్ ఇక్కడ భరణి నక్షత్రం అయిందమ్మా, మేషరాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసినప్పుడు ధను లగ్నం. ధను లగ్నంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అధిపతి గురుడై ఉన్నాడు, వాడు రాజ్యంలో కూర్చుని ఉన్నాడు అనమాట. రాజ్యస్థానం అంటే కర్మస్థానం. జీవితంలో ఎటువంటి స్థాయికి వెళ్తే చెప్పేది రాజ్యస్థానం అంటమాట. అటువంటి స్థానంలో గురుడు కూర్చున్నాడంటే స్థిరమైన ఉద్యోగం ఇవ్వడము, కన్సిస్టెంట్గా ఒక టీచింగ్ ప్రొఫెషన్లో కానీ లేకపోతే ఒక అడ్మినిస్ట్రేషన్లో కానీ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా తీసుకురావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగరీత్యా ఎటువంటి సమస్య లేదు. చదువు కంటే ఉద్యోగంలో స్థిరత్వం బాగా కనబడుతుంది. ప్రస్తుతానికి చూసుకుంటే 2011 నుండి కుజుడు యొక్క మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో గురు ప్రభావం కనబడుతుంది. ఇక్కడ చూడండి, చక్కగా కుజ గురు కలయిక అనేది గురుమంగళ యోగం అంటామట. అటువంటి యోగం ఈ లగ్నానికి పూర్తిగా సపోర్ట్ చేస్తుందన్నమాట. అటువంటి జీవితంలో ఆయన ఉన్నారు కాబట్టి 2012 జూలై తర్వాత ఆయన జాతకంలో మార్పు. లాస్ట్ ఇయర్ జూలై నుండి మంచి గ్రహాల అనుకూలంగా ఉంది. ఇది 2013 జూన్ లోపల స్థిరత్వం పండే అవకాశం ఉందన్నమాట. అంటే అదే పరిస్థితి చెప్పండి. అయితే ఇక్కడ ధనానికి అంటే సెకండ్ హౌస్ అంటారు, ధనస్థానంలో శని, వ్యయంలో రాహు. అంటే లగ్నానికి ఇరుపక్కల 2 గ్రహాలు కూర్చుని పీడిస్తున్నాయి, పాపగ్రహాలు ఉన్నాయి. అలాంటప్పుడు 2 లగ్న బలం పెంచడం చాలా అవసరం. అంచేత మీ బ్రదర్కి ఏం చెప్తారంటే కనకపుష్యరాగం అనే రత్నాన్ని
చూపుడు వేలు పెట్టుకోమని చెప్పండి. ఇది కనీసం 4 క్యారెట్స్ పెట్టుకోమండి. పెట్టుకుంటే దాని ఫలితం వల్ల అద్భుతంగా గురుబలం పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవమని చెప్పండి. ఈ రెండింటి ప్రభావం అంటే లగ్న బలం పెరగడం. లగ్నము అంటే తను, శరీర భావం, శరీరంలో ఆలోచన, జ్ఞానము, సంపద, ఇవన్నిటికీ ఏంటంటే లగ్న బలం చాలా అవసరం ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనిషి జీవితంలో ఒక యోగానికి వెళ్ళే అవకాశం అనమాట. సో అటువంటి ఆ బలాన్ని పెంచేది ఏంటంటే ఇక్కడ ధను లగ్నానికి గురుడు కాబట్టి గురు మంత్ర సాధన చేయడం అవసరం అనమాట. సో ఈ విధంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుతూ కనకపుష్యరాగం రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే సప్తమంలో ఉన్న కుజుడి యొక్క దోషం కూడా పోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చేయడానికి వివాహ అనంతరం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంపూర్ణ స్థితి ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయమండి. ఫలితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పగలుగుతాం. అలాగేనండి. నెక్స్ట్ కాల్లో వెంకట్రావు గారు అమలాపురం నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకట్రావు గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్పండి. వెంకట్రావు గారు కొంచెం క్లియర్గా చెప్పండి, వాయిస్ క్లియర్ లేదు. 25/2 చెప్పండి. 25/2 1964. టైమింగ్ అండి? 1964. ఓకే, టైం చెప్పండి. 4:15 అండి. 4:15 మార్నింగా ఈవినింగ్ అండి? 4:15 అండి. అదే పొద్దున్న సాయంత్రం అడుగుతున్నాను. మార్నింగ్. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉదయం అండి. ఓకేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మిస్సెస్ గురించి అండి. ఓకేనండి. సమస్య ఏంటో చెప్పండి. హలో హలో హెల్త్ హెల్త్ గురించి అండి. అదే అయ్యా, మీ మేడం గారు ఇక్కడ పుష్యమి నక్షత్రం అయిందండి, కర్కాటక రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా మనం చూసుకున్నప్పుడు అంటే చక్కగా ఇక్కడ మకర లగ్నం, లగ్నంలో బుధుడి ప్రభావం, హెల్త్, ఆరోగ్యము, 6వ స్థానం ఆరోగ్య స్థానం అంటామండి. అంచేత ఇక్కడ 6వ స్థానాధిపతి అయినటువంటి బుధుడై ఉన్నాడు. అంటే 6వ స్థానంలో రాహు అనే గ్రహం అనమాట. రాహు ఉండేసరికి ఏంటంటే రక్త సంబంధమైన సమస్య తీసుకుని వస్తారనమాట. బేసిక్గా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, దానివల్ల కొంచెం ఇబ్బందికరమైన స్థితి, తర్వాత నరాలకు సంబంధించిన సమస్య కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది హెల్త్ వైజ్ అన్నప్పుడు అనమాట. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే 98 నుండి శుక్రమాదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో ఇక్కడ శని యొక్క ప్రభావం కనబడుతుంది. అంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వచ్చి ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీ అనమాట. అంటే మెడికల్ ఎస్ట్రాలజీ ఏం చెప్తుందంటే నవరంధ్రాలలో ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలోని ఈ శని అనేవాడు ఉంటాడని చెప్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్స్ ఒకటి కిడ్నీస్లో స్టోన్స్లో శని ఉంటాడు, అలాగే పైల్స్లో స్టోన్స్లో వాటిలో శని ఉంటాడు అంటారనమాట. సో ఆ విధంగా ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ ది బాడీలో శని ఉంటాడు కాబట్టి అంతర్దశలో శని కూడా ఉన్నాడు కాబట్టి 3 రకాలుగా సమస్య వచ్చి ఉన్నది చెప్తుందన్నమాట. ఇటువంటిప్పుడు అంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే లగ్నాధిపతి శని ఉన్నాడు కాబట్టి శనికి సంబంధించిన మయూరి నీలం అనే ఒక రత్నాన్ని పెట్టడానికి ప్రయత్నం చేయండి. అది కనీసం 4 క్యారెట్స్ వరకు. తర్వాత నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి మెడికల్ ఎస్ట్రాలజీ ప్రకారం అంటే బుధుడు ఆధిపత్యం వహిస్తాడు దానికి. అంటే గరుడు పచ్చాన్ని ఒక రత్నం పెట్టించండి. ఇవి 2 చేస్తుడు పంచమాధిపతి శుక్రుడై ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా గాయత్రి అమ్మవారు అంటే వేదమాత గాయత్రి అమ్మవారి యొక్క ఒక్కసారి హోమం చేయించండి. ఆ హోమం చేసిన తర్వాత హోమం ధుని ఉంటుంది కదండి, ఆ ధుని తీసుకుని చక్కగా ప్రత్యేకంగా ఒక గిన్నెలో తీసుకుని ప్రతిరోజు రాత్రిపూట నీళ్ళలో కలుపుకొని తాగడానికి ప్రయత్నం చేయమనండి. సో ఇదండి శరీరంలో రుగ్మతులు కూడా తీస్తున్నమాట. ఇక్కడ వేదమాత గాయత్రి ఎందుకంటే వేదాలంటే ఆధిపత్యం, విశ్వానంతరికి ఆధిపత్యం వహించేది గాయత్రి మాత కాబట్టి ఆ అమ్మవారి యొక్క రాహువుకి సంబంధించిన ప్రేరణ వచ్చినప్పుడు అమ్మవారి రూపం రాహు ఒకటే అని మేము చెప్పుకుంటాం కాబట్టి అటువంటి గాయత్రి అమ్మవారి యొక్క హోమం చేసి చాలామంది హోమం చేసేసుకుని ఏం చేస్తారంటే హోమం అయిపోయింది, పూర్ణాహుతి అయిపోయింది, ఇంకతో మన పని అయిపోయింది కూడా అక్కడ బొట్టు పెట్టుకుంటారు, అక్కడ బయలుదేరిపోతారు, ఆ మొన్నాడు తుడిచేస్తారు, అయిపోయింది కదా అనుకుంటా. ఆ హోమంలో ధుని అంటే ఏ ఆహారం అయితే అగ్ని ద్వారా మనం భగవంతుడికి ఇస్తామో దాని యొక్క పొడి అంటాం, ధుని అంటామన్నమాట. ఆ ధునిని నిత్యం మన దగ్గర ఉంచుకోవడం అదే ఆరోగ్యం అనుకోండి. మన విశ్వం అంతా ఉన్నదంతా ఆ ధునితోనే. అంచేతంటే ఆ ధునిని చక్కగా నీళ్ళలో వేసుకుని రాత్రిపూట వేసుకుని తాగడం ప్రయత్నం చేస్తే శరీరంలో రుగ్మతులు పోయే అవకాశం అనమాట. ఒకటి అదొక ప్రక్రియ. రెండవది మనం చెప్పుకున్నట్టు పచ్చ గరుడు పచ్చని రత్నం, మూడవది మయూరైన రత్నం. ఈ 3 పెట్టడానికి ప్రయత్నం చేయండి. సంపూర్ణ ఆరోగ్యంగా వచ్చే అవకాశం ఉంది. సుమారుగా మనకి ఏంటంటే 2013 ఆగస్టు తర్వాత గ్రహాల అనుకూలత కూడా సంపూర్ణంగా ఉంది చెప్పగలుగుతాము. అలాగే శర్మ గారు. నెక్స్ట్ కాల్ శాస్త్రి గారు తార్నాక్ నుంచి కాల్ చేస్తున్నారండి. శాస్త్రి గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్. మీ అందరికీ శుభాశీస్సులు. నేను చాలా పెద్దవాడిని. ఊరి శాస్త్రి గారా? అవునండి. చెప్పనండి. చెప్పండి. 17/10/75 17/7/75 తెల్లవారుజామున 4:10 ఓకే అండి. హైదరాబాదు. ఓకే అండి. 17/10 అండి. 17/7/75 17/10/75 17/10/75 తెల్లవారుజామున 4:10 ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? హైదరాబాదు. చెప్పండి. నాయన సూర్యనారాయణ శర్మ గారు, నేను ఒక భీష్మ పితామహుడిని అంపశయ్య మీద పట్టుకుని విష్ణు సహస్రనామం చెప్తున్నాను. నూరి శాస్త్రి గారేనా?
అవును నాయన, బాగున్నారా? మీరు నేత్రోపనిషత్తు చదువుతున్నారా ఇంకా? చదువుతుంది, చదవడానికి నాకు కనబట్టలేదు కదా. అవును, తెలుసు చదవడం అంటే మీ ఇంటి లాల్ గారు చదువుతుంటే మీరు వినాలి అలాంటప్పుడు. ఇంటి దగ్గర దుర్గా, మణిదీపిక, దాక్షాయని అందరూ బాగున్నారా నాయన? అంత బాగున్నారండి. చెప్పండి ఎవరిది సమస్య అని చెప్పండి. అమ్మాయిదే ఇది, అపర్ణది, 17/10/75 తెల్లవారుజాము 4 గంటల 10 నిమిషాలు, హైదరాబాదు. సరే అండి, చెప్పండి. నువ్వు ఇంకా ఏదో ముహూర్తం పెట్టలేదు, ఇంకా విష్ణు సహస్రనామం చదువుతున్నా. అయ్యో లేదండి, చదవాలి మీరు, భీష్మాచార్యులు వారు మీరు. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నా అమ్మాయి గురించి? అదే వివాహం ఎప్పుడు అవుతుంది ఆయన? సరే అండి, ఇప్పుడే చెప్తానండి. ఓకే, నూరి శాస్త్రి గారికి 70 ఏళ్ళు దాటిపోయండి, పెద్దవారు ఆయన. మన స్టూడియో అయిన ప్రోగ్రాం మొదలైనప్పటి నుండి ఆయన మన స్నేహితులుగా ఉన్నారన్నమాట. ప్రోగ్రామ్ చూస్తుంటారన్నమాట. అంటే చూడడానికి కళ్ళు కనబడవు, కానీ వింటుంటారు ప్రోగ్రామ్ అన్నమాట. ఎంత గొప్ప స్థితితో మన ధర్మ సందేహాల ప్రోగ్రాం గురించి ఆయన అంత అభిమానం చూపిస్తారన్నమాట. అయితే ఇప్పుడు మీ అమ్మాయి విషయానికి వచ్చినప్పుడు అండి, ఇక్కడ పూర్వాభాద్ర నక్షత్రం ఏందండి అమ్మాయిది. పూర్వాభాద్ర నక్షత్రం ఇక్కడ కుంభరాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే మనకు కన్యా లగ్నం కనబడుతుందండి. లగ్నంలోని బుధాదిత్యోగం ఉన్నది, ధనస్థానంలో రాహు, రాజ్యస్థానంలో కుజుడు ఉన్నాడు అనమాట. లగ్నాన్ని కుజుడు చూస్తున్నాడు, అంతే తప్ప ఇంకా సప్తమంలో గురువు యొక్క ప్రభావం కనబడుతుంది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే జాతకరీత్యా మనకు 2006 నుండి బుధుడు యొక్క మహార్దశ, అందులో కూడా అంతర్దశలో మనకంటే రవి ప్రభావం దాటి చంద్రుడి యొక్క ప్రభావం మొదలవుతుందండి. ఇక వివాహానికి సంబంధించిన శుక్రుడు వాడు సింహరాశిలో అస్తంగతుడై ఉండడం ఒక ప్రభావం చూపిస్తుంటే, గురుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కుజుడు యొక్క దృష్టి విశేషంగా మనకేంటంటే లగ్నం మీద పడడము, అదేవిధంగా మన చతుర్థ స్థానం మీద కూడా పడడము, ఇవన్నీ కొంత బలహీన స్థితిని చూపిస్తాయి అనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే వివాహానికి సంబంధించిన వరకు వీలైనంత గురు యొక్క మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుందండి. ఈ గురు మంత్ర సాధన అనేసంటే గురుముఖతగా ఉపదేశం తీసుకుని మంత్ర సాధన చేయడం. ఎవరినైనా ఒక గురువు ద్వారా మనకంటే గురు గణపతి బాల మంత్రం శ్రీ విద్యలో ఇస్తారన్నమాట, ఉపదేశం ఇస్తారన్నమాట. ఆ విధంగా ఏంటంటే మీ అమ్మాయి గారికి ఏంటంటే గురు గణపతి బాల మంత్ర సాధన ఉపదేశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో కనబడమే నవాంశంలో కనబడే కొన్ని దోషాలు ఏవైతే ఉన్నాయో, పితృమాతృ దోషాలు ఏముంది ఇందులో కనబడకపోయి, ఈ విధంగా కనబడే జాతకానికి అతీతంగా ఉండే దోషాలు ఏవైతే ఉన్నాయో అది గురు మంత్ర సాధన ద్వారా మనకు జరుగుతుంది. కాబట్టి శ్రీ విద్యోపాసనలు ఇవి జరుగుతాయి. కాబట్టి అటువంటి ఉపదేశ మంత్రాన్ని తీసుకోవడం ప్రయత్నించేమనండి. చేస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ 2013 మార్చి 24 తర్వాత 2013 సెప్టెంబర్ మధ్యస్థితిలో కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. మంత్ర సాధనే సర్వస్వానికి అతీతం అని చెప్తారు కాబట్టి అటువంటి ప్రయత్నించే ఫలితాలు బాగుంటాయని చెప్పగలుగుతామండి. అలాగేనండి, ఇక కొన్ని డేట్ ఆఫ్ బర్త్ అలాగే వాళ్ళకున్న సమస్యను బట్టి పలానా స్టోన్ పెట్టుకుంటే మంచిది అంటున్నారు. మరి ఇది ఈ స్టోన్స్ అనేవి మనిషి జాతకంపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? ఇక్కడ ఏంటంటే మన చాలామందికి చాలా విషయాలు తెలియదు. ఏంటంటే మన ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళినా, హైందవ సాంప్రదాయానికి వెళ్ళినా, హిందూ సాంప్రదాయానికి వెళ్ళినా, మన భారతదేశ సాంప్రదాయానికి వెళ్ళినా మనకంటే 3 దేవతలు మనకు కనబడుతుంటారు. ప్రతి వీధికి ఒక దేవాలయం కనబడుతుంది. ఆ దేవాలయంలో మనం చూసే 3 స్థితులు చూస్తాం. ఒకటి ఏంటంటే ఒక రాయిని రత్నంగా మార్చి విగ్రహాన్ని తయారు చేస్తారు. అదే విగ్రహం కింద అంటే ఒక యంత్రాన్ని పెడతారు. ఆ యంత్రం కూడా ఎలా ప్రతిష్ఠ చేస్తారంటే దానికి ఒక మంత్రంతో కొంత శక్తిని ధారపోసి ప్రతిష్ఠ చేస్తారు. ఇది మన సత్యనారాయణ స్వామి అన్వారు గోడిలో చూసినా మనకు కనబడుతుంది, చిన్న దేవాలయాలు కూడా కనబడతాయి. ఈ 3 కాంబినేషన్, ఒక యంత్రం పెట్టి యంత్రం మీద దేవాలయంలో ఉన్న ఆ అమ్మవారే కానీ అయ్యవారి యొక్క విగ్రహం పెట్టి ఆ తర్వాత ఆ యంత్రశక్తితోని, ఆ మంత్ర శక్తితోని ఆ గుడికి ఒక వెలుగుని ఇస్తారన్నమాట. ఆ తర్వాత అక్కడ మన వెలుగుతో అనుకున్న పనులు జరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మంత్రము, యంత్రము, రత్నము. ఈ రత్నం అనేసరికి అంటే విగ్రహం అన్నమాట. ఈ 3 కాంబినేషన్లో ఒక దేవాలయం తయారవుతుంది అనమాట. అదేవిధంగా మన శరీరం కూడా ఒక దేవాలయంగా భావించాలి. భావించినప్పుడు ఏంటంటే చక్కగా ఒక మంత్రం శరీరంలో రుగ్మతలు తీసేస్తుంది. ఒక రత్నం, దానికి ఎటువంటి రత్నం పెట్టుకోవాలని ఒక జ్యోతిష్యులే చెప్పగలుగుతారు, ఇంకెవరూ చెప్పలేరు. ఎందుకంటే భగవత్ స్వరూపంగా ఈ భూమి మీదకి వచ్చిన జ్యోతిష్యుడు ఒకడైతే, రెండోవాడు డాక్టరు పునర్జన్మ ఇవ్వగలుగుతాడు. జ్యోతిష్యుడు ఒక దారి, మార్గాన్ని, మోక్షానికి ఒక దారి చూపించేవాడు అనమాట. అంచేది ఏంటంటే జ్యోతిష్యుడు ఒకడే చెప్పగలుగుతాడు ఎటువంటి రత్నం పెట్టుకోగలుగుతాడు, అదే ఎటువంటి మంత్రం చేస్తే ఆ యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలని చెప్పగలరు. అంటే మన ఇంట్లోనే ఒక యంత్రము, మన శరీరానికి ఒక రత్నము, మన మనసుకు ఒక మంత్రాన్ని, మోక్ష సాధనకి చాలా ఉపయోగపడుతుంది. మన శరీరమే ఒక దేవాలయంగా మారుతుందన్నమాట. ఆ మార్చేయడానికే ప్రయత్నమే ఈ శర్మ గారు ఇప్పుడు చేస్తున్న ధర్మ సందేహాల కార్యక్రమంలో. సో ఆ విధంగా ఏంటంటే రత్నం అనేది అంటే చాలా ఆలోచించి జ్యోతిష్యపరంగా ఎటువంటి రత్నాలు పెట్టుకోవాలి, ఆ రత్నానికి బలం ఏ విధంగా ఇవ్వాలి, ఇచ్చి ఏ మంత్రంతో చెబితే ఆ రత్నాలు యాక్టివేట్ అవుతాయి, ఇవన్నీ ఏంటంటే జ్యోతిష్యుల యొక్క ప్రభావం వల్ల జరుగుతుంటాయి అన్నమాట. అది చాలామందికి తెలియదు అన్నమాట. ఒకవేళ రత్నం అమ్ముకునేవాడే కానీ రత్నాలు పెట్టుకున్నారనుకోండి, వాళ్ళే కోటీశ్వరుడు అయిపోగా అమ్ముకోవడం అవసరం
ఏముంది ఇంకెక్కడ అంచేదంటే ఇది మన హైందవ సాంప్రదాయం అనుకోండి, లేకపోతే మన భారతదేశ సాంప్రదాయం అనుకోండి, లేకపోతే హిందూ సాంప్రదాయం అనుకోండి, ఈ దేవాలయ సాంప్రదాయం ఏదైతే ఉందో ఇదే జ్యోతిష్ శాస్త్రంలో మనకు చూపిస్తుందన్నమాట. అంచేదంటే రత్నము, మంత్రము, యంత్రము అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండవలసిన స్థితి అనమాట. దీనిపైన ఒక యోగం వచ్చిన తర్వాత రుద్రాక్షను పెట్టుకోవడం అవసరం ఉంటుంది. మన శరీరాన్ని మంచి అద్భుతంగా తీసుకురావాలి, ఒక యోగ స్థితికి వెళ్ళాలనుకున్నప్పుడు రుద్రాక్ష పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. అసలు మహన్యాసపూర్వక జపం చేసేటప్పుడు కూడాను మన శరీరం న్యాసపూర్వకంగా శుద్ధి చేసుకుంటే కానీ రుద్రాభిషేకం చేసుకోకూడదు అంటారు. అటువంటి రుద్రాక్ష మనం పెట్టుకోవాలి అంటే మనం ఎంతో కొంత ఒక మంత్ర సాధన చేస్తేనే చేయడానికి అవ్వదన్నమాట. అంచేత దీనికి అతీతంగా ఆయన ఈ 3 జరిగిన తర్వాత 4వది రుద్రాక్ష అవుతుందన్నమాట ఇక్కడ. అంచేత ఈ విధంగా ఒక ప్రక్రియ పద్ధతి ప్రకారం మనం కానీ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మార్పు, ఒక వెలుగు, ఒక యోగము, అసలు మానవ జన్మ ఎత్తడానికి కారణం ఏంటి, మోక్ష సాధన ఏ విధంగా చేయాలని కూడా చక్కగా జ్యోతిష్యుల ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటే అదే పరమార్థం, ఇంకేం కాదండి ఇక్కడ. అలాగేనండి. నెక్స్ట్ కాల్ హరిప్రియ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. హరిప్రియ గారు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో చెప్పండి. హరిప్రియ గారు నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి సెప్టెంబర్ 13 అండి. సెప్టెంబర్ 13. 1982. ఓకే అండి. టైమింగ్ అండి? సెప్టెంబర్ 13, 1982. టైమింగ్ వచ్చేసి అది రాత్రి 10 గంటల నుండి 10 నిమిషాల మధ్యలో. 82 అండి. 82 13 9 82 10 గంటల 15 నిమిషాలు రాత్రికి అండి. సమస్య ఏంటో చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాదేనండి ఇది డేట్ ఆఫ్ బర్త్. ఓకే అండి, సమస్య ఏంటండి? నాకు ఏం లేదంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. జాబ్కి కూడా ట్రై చేసుకుంటున్నాను. ఓకే, ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? పీజీ. ఓకేనండి. సరేనండి అమ్మ, మీది ఇక్కడ పుష్యమి నక్షత్రం అయిందమ్మా, కర్కాటక రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వృషభ లగ్నం అయింది మీది. అయితే ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. సస్యస్థానం, ఆరోగ్య స్థానం అంటాం. 6వ స్థానంలో గురుడు, శత్రుక్షేత్రం తులారాశిలో ఉండడము, కొంతవరకు మనకి ఏంటంటే కొలెస్ట్రాల్కి సంబంధించిన కానీ, లేకపోతే మనకు గురు బలమైన సంబంధించిన కొలెస్ట్రాల్ కింద అంటామట, థైరాయిడ్ అంటామట, వీటికి సంబంధించిన చిన్న అనారోగ్య స్థితి ముందు వచ్చే అవకాశం, జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతున్నాము. ప్రస్తుతానికి బుధుడు యొక్క దశ, అందులో కూడా అంతర్దశలో శని యొక్క ప్రభావం కనబడుతుంది. ఈ లగ్నానికి ఏంటంటే శని విపరీత రాజయోగకారకుడు అనమాట. అంచేత బుధుడు ద్వితీయ యోగకారకుడు, ధన పంచమాధిపతి బుధుడు అనమాట. మీకు ధనంలో రాహు ఉండి చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనమాట. సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే మీరు ప్రత్యేకించి నరాలకు సంబంధించిన, బుధుడు సంబంధించిన గరుడు పచ్చని రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. దీని ప్రభావంలో ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తర్వాత బద్ధకం కూడా వదిలేస్తుంది, తర్వాత షార్ప్నెస్ కూడా పెరిగే అవకాశం అనమాట. ఈ విధంగా ఈ రత్నం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి తోడంటే నిత్యం మీరు చేసేది ఓం నమో నారాయణాయ నమః, నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండింటి ప్రభావం సక్సెస్ బాగుంటుందమ్మా. 2014 ఏప్రిల్ తర్వాత జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి. ఆ తర్వాత గణపతి ఆరాధన కూడా చేయండి 2014 ఏప్రిల్ తర్వాత. అది మీ జీవితంలో మంచి మార్పులు తీసుకొచ్చి మంచి యోగాన్ని తీసుకొస్తుందని చెప్పగలుగుతాము. అలాగే శర్మ గారు, ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.